ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఉన్న ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే చాలు. అది మాత్రం 100% నా నుంచి ఎప్పటికీ జరగదు. అది వెళ్ళావా, మన పని ఆయన చెప్పింది చేసామా, ఏదన్నా అవసరం అయితే మా గురుగారు తేజ గారు, ఓకే, తేజ సార్ నా గురుగారు. ఆయన ఒకటే చెప్తారు ఎప్పుడైనా, నీకు అంటే చెప్తారు కాదు, బిగినింగ్లో ఆయన సినిమాల్లో ఒక 2-3 సినిమాలు కంటిన్యూస్గా చేశాను కాబట్టి బాగా ఆయన నుంచి నేర్చుకున్నది. నీకు వచ్చిన పని కంటే కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాక్టింగే వచ్చు, బట్ కాంట్రిబ్యూట్ మోర్. సెట్లో హెల్ప్ చేయడము, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడము, ఏదో ఒకటి నువ్వు కాంట్రిబ్యూట్ ఎక్కువ చేస్తే ఆటోమేటిక్ నీ వాల్యూ పెరుగుతుంది. అండ్ వచ్చిన ప్రతి సినిమా చెయ్యి, ప్రతి సినిమా చిన్నది పెద్దది ఇలా చూడకు. నీ క్యారెక్టర్ నచ్చితే ప్రతి సినిమా చెయ్యి, క్యారెక్టర్ నచ్చేట్టు చూసుకో, డబ్బు కోసం పని చేయకు. ఈ రెండు ఎప్పటికీ ఫాలో అవుతుంది. ఇంకేముంది, డైరెక్టర్కి కంఫర్ట్ ఇచ్చాను, ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఇచ్చాను, అయిపోయిందిగా. డబ్బును ఫాలో అవ్వను, సెట్లో నాకు వచ్చిన పని కంటే ఎక్కువ చేస్తాను. అంటే తేజ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మధునందన్ జీవితంలో తేజ గారి స్థానం అంటే ఏం చెప్తారు? మై ఫాదర్, మై మదర్, మై ఫ్యామిలీ, దెన్ తేజ సార్. అంతే, ఇంకా నెక్స్ట్ ఈజ్ తేజ సార్. ఎందుకు అంత అంటే ఎందుకు అంటే ఫస్ట్ సీన్ ఇప్పుడు ఒక డైరెక్షన్ లేకుండా, ఒక ఎలా ప్రయత్నించాలో సినిమాలో తెలియకుండా ఒక ఇండస్ట్రీకి వెళ్దామని బయలుదేరినప్పుడు ఎవరో ఒకరు పిలిచి నీకు ఓకే వీళ్ళు ఉంది టాలెంట్, వీడికి ఒక అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చిన వాళ్ళే కదా గొప్పోళ్ళు. ఇప్పుడు మనలో టాలెంట్ గ్రహించి అన్నీ ఉన్న తర్వాత వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అవకాశం. కానీ ఏమీ లేని రోజుల్లో వీళ్ళు ఏదో ఉంది అని గ్రహించిన వాళ్ళే కదా చాలా గొప్పలు. సో ఆయన గ్రహించారు 100%. ఆయన నన్ను ఒక్కడే కాదు, కొన్ని 100 మందిని గ్రహించారు. ఒక సినిమాలోనే 30 మందిలో ఆయన 100 మందిని గ్రహించారు. నాట్ ఓన్లీ యాక్టర్స్, టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్లు. ఇంకా ఆయనది ఆయన ఒక చరిత్ర. అంటే ఈ క్వశ్చన్ చాలా సరదాగా అడుగుతున్నాను, మిమ్మల్ని కొట్టారు ఆయన ఎప్పుడన్నా? లేదు, కొట్టలేదు. కొడితే బాగుండని అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన కొడితే బాగుండు అనుకున్న రోజులు చాలా, నేనే కాదు నా తోటోళ్ళు చాలా మంది అనుకునేవాళ్ళు ఆయన కొడితే బాగుండని. బికాస్ ఆ రోజుల్లో ఆయన కొడితే సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన కొట్టే ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. అవునా? ఆయన కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయ్యారు. ఇప్పుడు నేమ్స్ ఎందుకు లేకని ఆయన కొట్టిన వాళ్ళు అందరూ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన కొట్టిన గట్టి తిట్టిన సూపర్ స్టార్లు అయ్యారు. కొడితే బాగుండు తేజ సార్, కొడితే బాగుండు. ఎంతమంది వెయిట్ చేసేవాళ్ళు సెట్లో, ఆయన కొట్టేస్తే బాగుండు, ఒక దెబ్బ కొట్టేస్తే బాగుండు. అండ్ ఇంటర్వ్యూ మనం కూర్చుంటున్నాం అనగానే నేను ఇంటర్వ్యూ అంతా ఒక పార్ట్, ఒక సీక్వెన్స్గా మాత్రం ఒక విషయాన్ని అడగాలని చెప్పి కూర్చున్నాను. దీంట్లో నాకు మీలాగే ఫ్యాన్ మూమెంట్ ఉంది, మీ పైన అంటే మీరు మాట్లాడిన దాని మీద ఒక అభ్యంతరం ఉంది. అది అభ్యంతరం అంటే మీ వర్షన్ ఇంటే అది తెలుస్తుంది. మొత్తం దేని గురించి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఫస్ట్ మీరు మాట్లాడినది ఒక మాట చెప్తాను. ఒక యాంకర్ వచ్చి మిమ్మల్ని అడిగారు, మీ దృష్టిలో మీకు చిరంజీవి గారి ఫేవరెట్ హీరో అంటే, అంతే చిరంజీవి గారే నా ఫేవరెట్ హీరో అంటే చిరంజీవి గారే కుండ బద్దలు కొట్టేశారు. మామూలుగా మీలాగా ఇండస్ట్రీలో ఉండి యాక్టర్గా ఎదుగుతున్న వాళ్ళు, పెద్ద ఓపెన్ సీక్రెట్ మీకు కానీ నాకు కానీ, కొన్ని 100 మందిలో 89 మందికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. బట్ కొంతమంది నటిస్తారు, నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం అండి, కానీ మిగతా హీరోలు కూడా అది అని చెప్పేసి. ఎక్కడా ఆ నటన లేదు, చిరంజీవి గారే హీరో, నాకు హీరో అంటే చిరంజీవి గారే. ఏంది అంత పిచ్చి ప్రేమేంది? ఐ లవ్ ఆల్ ద హీరోస్. ఓకే, అందరు హీరోస్ నాకు చాలా ఇష్టం. ఒక్కొక్క హీరోది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. మన తెలుగు సినిమానే కాదు, వరల్డ్ సినిమాలో డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు మనకు. ఓకే, బట్ పుట్టినప్పటి నుంచి ఒక స్క్రీన్ మీద అపార్ట్ ఫ్రమ్ ఏమంటారు నార్మల్ మనుషుల్ని కాకుండా మనకు తెలియకుండా ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మనని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ శక్తి కోసం మనం వెయిట్ చేస్తాము. ఆ శక్తి ఎప్పుడెప్పుడు టీవీలో కనపడుతుందా, స్క్రీన్ మీద కనపడుతుందా అని వెయిట్ చేస్తాము. అలాంటి మూమెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది ఓన్లీ బికాజ్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సింపుల్ ఫార్ మీ హీస్ అంతే. ఇక డెమిగాడ్ అంటే డెమిగాడ్. నాకు తెలిసి 3 ఏళ్ల క్రితం, నాకు ఇప్పటికీ ఐ ఫీల్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ ద వరల్డ్. నేను చెప్పేది
ఆయన ఏజ్లో ఆయనకున్న ఎనర్జీ, ఆయనకున్న ఆరా, ఆయనకున్న గ్రేస్ ఇన్ డ్యాన్స్, నేను ఇప్పటికీ చెప్తా ఆయన వరల్డ్స్ బెస్ట్ డాన్సర్ ఆయనే. దాంట్లో కొత్త ఉంది వరల్డ్స్ ఇప్పటికీ అంటారు నేను, ఇప్పటికీ ఆయన వరల్డ్స్ బెస్ట్ డాన్సర్. బికాజ్ ఇప్పటికీ ఆయనకున్న గ్రేస్ అన్నారంటే అయిపోయింది. ఇంత అభిమాని కదా మీరు. 3 ఏళ్ల క్రితం వరకు కూడా, తర్వాత కలిసారో లేదో నాకు తెలియదు, చిరంజీవి గారిని కలవలేదని చెప్పారు. ఇప్పటికీ కలవలేదా? ఇంకా కలవలేదు. ఇంత అభిమానం ఉంది ఎందుకు? ఇంకా కలవలేదు. కలుస్తాము, కలిసినప్పుడు కలుస్తాం. ఆయన్ని అలా చూడడం నాకు, కలిసినప్పుడు కలుస్తామేమో, యూ నెవర్ నో. బట్ ఐ జస్ట్ వాంట్ సీ హిమ్ లైక్ దట్, అంతే. ఈ టాపిక్ మీద ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాన్ వార్స్ కూడా చేసేవాళ్ళు. అవన్నీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఆల్ దట్. ఐ లవ్ ఎవ్రీబడి, ఐ లవ్ సినిమా. ఫ్యాన్ వార్ చేయలేదా మీరు చిన్నప్పుడు? చిన్నప్పుడు చేశాను, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు చేశాను. చిన్నప్పుడు అయ్యో చాలా పెద్ద ఫ్యాన్ వార్. చిరంజీవి గారిని ఏదో అన్నానని చెప్పి వేరే హీరో అభిమాని కాలు ఎరగొట్టారు. ఎరగొట్టారు. గొడవపడుతూ కాలు మీద ఒక తిరిగిపోయింది కాలు. అప్పుడే ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. గొడవపడుతూ బై మిస్టేక్ దొక్కాను, కాలు ఇరిగింది. పాపం 45 days పట్టింది వాడికి, మళ్ళీ 45 days 50 days పట్టింది వాడికి యాంకిల్ స్ట్రైట్ అవ్వడానికి. సో అప్పుడు చిన్న ఉన్నప్పుడు తెలియనితనం అది, బట్ నాట్ నౌ. ఎవ్రీబడి సి ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటూ పోతే ఇండస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. అందరు సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడాలి. ఇండస్ట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒకటి అంటాడు, క్రికెట్ ఈజ్ గ్రేటర్ దాన్ అ ప్లేయర్ అని. అలా ఇండస్ట్రీ ఈజ్ గ్రేటర్. యాక్చువల్గా మీ సినిమాల్లో ఇది మీ దాకా వచ్చింది లేదు నాకు తెలియదు, ట్యాక్సీ వాళ్ళ సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఆ సినిమా కానీ దాంట్లో మీ క్యారెక్టరేషన్ కానీ చాలా బాగుంటుంది. అయితే ఆ సినిమా రిలీజ్కి ముందే ఖచ్చితంగా ఈ సినిమా ఆడదు అని చెప్పి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును. ఎవరు చేశారు ఆ క్యాంపెయిన్? తెలీదబ్బా, స్వేర్ తెలీదు అస్సలు, నో ఐడియా ఎవరు చేశారు ఏంటి తెలియదు. బట్ జరిగిందనేది ఒప్పుకుంటారా? అంటే అప్పటికి హాఫ్ సినిమా రిలీజ్ అయింది, బయట కూడా ఈ సినిమా ఆడదు అని టాక్ ఉండేది. బికాజ్ నేను సినిమాలో పనిచేస్తున్నాను కదా, ఆ సినిమా అని చాలా చిన్న చూపు ఉండేది సినిమా మీద. నేను ఒక సినిమా, టు బి వెరీ ఫ్రాంక్, నేను ఒక సినిమాని కథ స్టేజ్లో నమ్మితే ఆ సినిమాని బాగా మోస్తాను. నేను బాగా లవ్ చేస్తాను, ఆ సినిమాతో లవ్లో పడిపోతాను. పడిపోయి ఆ సినిమాని బాగా మోస్తాను. అరే ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది అనేది నా అలవాటు. అది గుడ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ అయి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. అది మోస్తాను సినిమాని. ఆ సినిమాని కూడా నేను బాగా మోసేవాడిని ఇండస్ట్రీలో. బట్ చాలా ఇండస్ట్రీ అంటే లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. బట్ నెగిటివ్ క్యాంపెయిన్ జరిగిందా, ఎవరు చేశారు, దట్ ఐ డోంట్ నో, టు బి వెరీ ఫ్రాంక్ తెలియదు నాకు. విజయ్ దేవరకొండ గారి సినిమా సెట్లో కానీ, లేకుంటే ఆయన తోటి ఆర్టిస్టులు ఉండే విధానం కానీ ఎలా ఉంటుంది? వెరీ కూల్గా ఉంటాడు, ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగే ఉంటాడు. అప్పుడు టాక్సీ వాళ్ళప్పుడు అయితే అలాగే ఉండే. మళ్ళీ తర్వాత నేను ఇంకా ఆ తర్వాత మళ్ళీ పని చేయలేదు మేము, బికాస్ తను వేరే సినిమాలకు వెళ్ళిపోయాడు, నాది వేరే సినిమాలు. ఇప్పుడు మళ్ళీ కలిస్తే, మళ్ళీ కలిసి పని చేస్తే యూ నెవర్ నో, మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను మన ఇంటర్వ్యూ మొత్తం మీద. మీరు ఏం చెప్తున్నారంటే, నేను కలిసి పని చేశాను, నా 100% ఇచ్చాను, తర్వాత నేను వాళ్ళతో కలవలేదు. చాలా లేదంటే సినిమాలు జరగలేదు. అది కాదు కదా ఇండస్ట్రీ అంటే, రెగ్యులర్గా మధ్యలో వెళ్ళాలి, ఫ్రెండ్స్ కలవాలి. ఇప్పుడు ఎలా అంటే, సరే ఇంకోటి, ఇలా కలిసే వాళ్ళు ఉన్నారు కదా, మధ్యలో వెళ్ళి కలిసి విష్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. నాకు వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి కదా, చాలా మంది ఉన్నారు నాకు కూడా. మరి మీకెందుకు అంటే, మీరు కష్టపడి సంపాదించుకోవడమా, లేకుంటే మీకు క్యారెక్టర్స్ మీరు కరెక్ట్ అని రావడమా జరుగుతుంది, కానీ మీకంటూ ఒక గ్రూప్ లేదు, మీకంటూ ఒక క్వార్టరీ లేదు. ఇప్పుడు నువ్వే అన్నావు, ఏమన్నావు, మీ మీద ముద్ర పడిపోయింది ఒకటే గ్రూప్ కానీ అని. నితిన్ విషయంలోనే జరిగింది అది, మీ సినిమాల వల్ల వచ్చింది. బట్ మీకంటూ ఒక సర్కిల్ ఉండాలి కదా, ఆ సర్కిల్ ఉంది. సర్కిల్ ఉందబ్బా, సర్కిల్ లేకపోవడం లేదు, సర్కిల్ ఉంది. డెఫినెట్లీ ఐ హ్యావ్ మై ఓన్ సర్కిల్. బట్ యూనో నేను వెళ్ళి ఎవరిని అవకాశాల గురించి నాకు ఇవ్వండి అని అది లేదు, నాకు అది లేదు. ఎందుకంటే ఐ ఫీల్ వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు కదా మనం అప్పుడు న్యాయం చేయగలుగుతాం. మనం వెళ్ళి అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, లేకుంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, వీడేంటి సాగు కొడుతున్నాడు అనుకుంటారేమో, ఈ మొహమాటం వల్ల తప్పితే. బట్ నాకు సర్కిల్ లేకపోవడం అంటూ ఏం లేదు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార డైరెక్టర్ పవన్ సాధినేని ఉన్నారు, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు తను ఆకాశంలో ఒక తారకు ముందు సేనాపతి అని రాజేంద్ర ప్రసాద్ గారు అది చేశారు, దయా చేశారు. ఓకే, మళ్ళీ మేము మధ్యలో వెళ్ళి కలిసినప్పుడు చాలా అన్నాడు, అరే డార్లింగ్ నేను ఎలా మిస్ అయ్యాను, నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది, ఎలా మిస్ అయ్యాను.